సే హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎగ్జిబిషన్. నోట్లో వెళ్ళి చెప్పు హాయ్. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే భీమవరంలో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సో అది చూద్దాం అనేసి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటని మొత్తం మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంకి పెడతారనమాట. మావుళ్ళమ్మ తీర్థం అలాగే ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా సేమ్ టైం ఉంటాయి. మేము ఇంకా మావుళ్ళమ్మ తీర్థం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు, చేస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే ఇంకా చేతన్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట. ఫుల్ హ్యాపీగా చూపిస్తూ ఉన్నాడు. హ్యాండ్స్ హాయ్ చెప్పమంటుంటే ఎగ్లా పెడుతున్నాడు అనమాట. నేను అదే అన్నాను, లడ్డూలా ఎగ్స్ అని అడుగుతుంటే మళ్ళీ అదే షేప్లా చూపిస్తూ ఉన్నాడు. సో ఇంకా అలా ఫన్నీగా నవ్వుకుంటూ చక్కగా చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ 7:30 ఆ టైంకి మేమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి భీమవరం లోదరన్ గ్రౌండ్స్లో అయితే అరేంజ్ చేస్తారండి. మున్సిపల్ ఆఫీస్కి పక్కనే ఉంటుందన్నమాట. ఎవ్రీ టైం ఇక్కడే పెడతారు అండ్ పెద్ద గ్రౌండ్స్ కాబట్టి బాగుంటుంది. ఎగ్జిబిషన్ కూడా చాలా పెద్దగా అరేంజ్ చేస్తారు. మేము ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం మిస్ అవ్వకుండా రావడానికి ట్రై చేస్తాము. లాస్ట్ ఇయర్ అయితే అండర్ వాటర్ టన్నల్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, బట్ ఈ ఇయర్ అయితే లండన్ బ్రిడ్జ్ థీమ్ అనమాట. అండ్ లోపల ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, ఇంకా థీమ్స్ కూడా పెట్టారనమాట. ఈసారి ఎగ్జిబిషన్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా బాగుంది అనిపించింది. అండ్ కొంచెం రియలిస్టిక్గా కూడా అనిపించింది. లాస్ట్ టైం అంత రియలిస్టిక్గా ఏం లేదు కానీ బట్ ఈసారి కొంచెం రియలిస్టిక్గా పెట్టారనిపించింది. ఈ బ్రిడ్జ్ అయితే బాగా సెట్ చేశారు అండ్ లైటింగ్స్ కూడా ఫొటోస్లో అవి బాగా వస్తున్నాయి అనిపించింది. చేతన్ కూడా ఇయర్ కొంచెం బాగానే ఎంజాయ్ చేశాడు. బాగా తెలుస్తుంది కదా ఇంకా వయసు వచ్చే కొద్దీ. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట పర్ హెడ్. 3 years బిలో కిడ్స్కి అయితే ఏముండదు. సో మేమైతే టికెట్ తీసుకుని ఇంకా వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫోన్పే అయితే అలౌడ్ లేదండి. ఒకసారి ఎవరైనా హ్యాండ్ క్యాష్ తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళండి. ఫోన్పే అయితే చేయించుకోవట్లేదు అనమాట. సో అలా మేము టికెట్ తీసుకుని ఆ లండన్ బ్రిడ్జ్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని ఆ బ్రిడ్జ్లోంచి నడుచుకుంటూ లోపలికి వచ్చామన్నమాట. సో స్టార్టింగ్ మనం ఆ బ్రిడ్జ్లోంచి నడుచుకుంటూ వస్తాము. వచ్చిన తర్వాత స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడ మనకు ఒక వాక్వేలా ఉంటుంది. సో ఈ వాక్వే ఏంటంటే మొత్తం అంతా రాయల్ థీమ్లో ఉందన్నమాట. ఒక రాయల్ క్యాజిల్ ఎలా ఉంటుంది, సో అవన్నీ ఇంకా ఇక్కడ వాల్ పేపర్స్ అండ్ లైటింగ్స్తో సెటప్ చేశారు. బాగుంది, రియలిస్టిక్గా ఉంది కదా. కొన్ని పిక్స్ దిగుదాం కదా అని చెప్పేసి చేతని నించోమని అడుగుతున్నాను, బట్ వాడైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా అలా కొన్ని పిక్స్ వచ్చేయండి. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే చేతని కోఆపరేట్ చేసినా అక్కడున్న లైటింగ్ సెట్ అవ్వక పిక్స్ రాలేదన్నమాట. ఇంకా వీడియో తీసుకుంటూ మేము కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చేసాము. అక్కడ రాయల్ క్యాజల్ థీమ్ అయిపోయింది కదా, అక్కడ నుంచి ఇప్పుడు స్నో వరల్డ్ థీమ్ అనమాట. అంతా బ్లూ లైట్స్తో నింపేశారు అండ్ చుట్టూ కూడా మనకి స్నోకి సంబంధించిన వాల్ పేపర్స్తో నింపారనమాట. అండ్ అక్కడక్కడ కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టి ఫోటో గ్యాలరీ లాగా అరేంజ్ చేశారు. సో టోటల్గా ఒక రూమ్ లాగా అరేంజ్ చేశారనమాట. చాలామంది పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఫొటోస్కి తగ్గట్టుగా వీలుగా అరేంజ్ చేశారనమాట, డిఫరెంట్ థీమ్స్ లాగా. సో ఇక్కడ ఒక హాఫ్ మూన్ కూడా పెట్టి లైటింగ్స్తో సెటప్ చేశారు. బట్ అక్కడ అంతా బ్లూ లైట్ వల్ల అసలు ఏం సరిగ్గా రాలేదు. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా నెక్స్ట్ వేలోకి అడుగు పెడతాం అనమాట. ఇది వచ్చేసి ఒక ఫ్రెంచ్ కాలనీ కైండ్ ఆఫ్ థీమ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో అలా ఉన్న ఒక వాక్వే ఉంది. అటు ఇటు కెఫేస్ ఉన్నట్టుగా పెట్టారనమాట. అండ్ ఫ్లవర్స్తో మంచిగా థీమాటిక్ పార్క్స్ లాగే అరేంజ్ చేశారు. చూడటానికి అయితే చాలా బాగుంది. ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మంచి కలర్ఫుల్గా అయితే ప్రతి థీమ్ని కూడా సెట్ చేశారు అండ్ రకరకాల లైటింగ్స్ కూడా పెట్టారనమాట. కొన్ని ఫోకస్ లైట్స్తో బాగా వాటిని ఎలివేట్ చేశారు. కొన్ని చోట్ల అయితే ఇలాంటి చైర్స్ అండ్ బెంచెస్ లాంటివి కూడా అరేంజ్ చేశారు. సో వాటి దగ్గర అందరూ పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక తెలిసిందే కదా, ఒక టాడ్లర్తో ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళు అసలు ఒక చోట ఒక 10 నిమిషాలు నించోరు, ఫోటో క్లిక్ చేసేలోగా వెళ్ళిపోతారు. చేతన్ కూడా అంతే అనమాట, అలానే చేశాడు. సో ఈ ఫ్రెంచ్ కాలనీ అంతా మనం ఎక్స్ప్లోర్ చేసుకుని ఇంకా అలా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి స్టాల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఈసారి ఎగ్జిబిషన్ అయితే ఇలా డిఫరెంట్గా జోనల్ వైజ్గా డివైడ్ చేసినట్టు అనిపించింది. ప్రతిదీ వెళ్తూ ఉంటే ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అండ్ ఎంజాయ్ చేస్తాం కూడా. మీలో ఎవరైనా ఇంకా ఇప్పటికీ విజిట్ చేయకపోతే కనుక ఒకసారి విజిట్ చేయండి. మాకైతే తెలియకుండానే 2 hours టైం పట్టిందనమాట. అంతా మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ మొత్తం అంతా చూసి బయటకు వచ్చేసరికి
ఇంకా మేము ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోద్దిలే, ఏముంటుందిలే అన్నట్టుగా వచ్చాము. బట్ ఇక్కడైతే చాలా బాగుంది. లాస్ట్ టైం ఇంకా అండర్ వాటర్ కన్నా ఇదే బాగుందని చెప్పాలి. అండ్ క్రౌడ్ కూడా అంతగా ఏం లేరులేండి. మేము వర్కింగ్ డేలో వెళ్ళాం అనమాట. హాలిడేస్లో వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా సంక్రాంతి టైంలో. బట్ అప్పుడైతే చాలా క్రౌడ్ ఉంటారు. అండ్ భీమవరం సంక్రాంతి అంటే చాలామంది బయట ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు కదా. ఇంకా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంకా ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. ఎందుకు కొంచెం ఫ్రీ అయ్యాక వెళ్దాంలే అన్నట్టుగా ఇంకా అప్పుడు డ్రాప్ అయిపోయాము. ఇంకా అందుకే ఒక వర్కింగ్ డే చూసుకుని వచ్చాం అనమాట. లేకపోతే సండేస్ వచ్చినా ఒకవేళ వీకెండ్లో వచ్చినా ఇబ్బందే కదా, ఇంత క్రౌడ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఉండదు. అండ్ చేతన్ కూడా ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయలేడు కదా, ఇంకా అంత క్రౌడ్ ఉంటే తోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడమే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను చేతన్ ఒక్కొక్క స్టోర్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అనమాట. తక్కువే ఉన్నాయిలేండి ఈ స్టాల్స్ కూడా, పెద్దగా ఎక్కువేం అరేంజ్ చేయలేదు. బట్ స్టఫ్ అయితే బాగానే ఉంది, పెద్ద పెద్ద స్టాల్స్ లాగా పెట్టారనమాట. ఫస్ట్ అయితే చిల్డ్రన్ టాయ్స్ అండ్ స్పెట్స్ లాంటివన్నీ పెట్టారు, అవన్నీ చూసాము. బట్ చేతన్కి ఆ స్పెట్స్ అంత ఏం సెట్ అయినట్టు అనిపించలేదు, ఇంకా అందుకే ఏం తీసుకోలేదు అనమాట. వాడికి అక్కడ గన్ తీసుకుంటామనేసి ఒక డోరెమాన్ గన్ చూపించా కదా, అది వాటర్ గన్ అనమాట, బబుల్స్ వస్తాయి. బట్ వాడికి అది నచ్చలేదంట. ఫస్ట్ తీసుకోమన్నాడు కదా అని చెప్పి మా హస్బెండ్కి ఇచ్చా నేను. తీరా చూస్తే అదొద్దు, నాకు కార్ కొనండి, బైక్ కొనండి అంటున్నాడు. మళ్ళీ వాడి దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి కదా, కార్స్ లాంటివి, బైక్స్ లాంటివి, ఇలాంటి టాయ్స్ అనవసరంగా ఎందుకులే కొనడం అన్నట్టుగా ఇంకా అది తీసుకోకుండా వాడిని డైవర్ట్ చేసి తీసుకొచ్చేసాము. అండ్ ఇక్కడైతే నేను వుడెన్ టాయ్స్ ఉన్నాయన్నమాట. వుడెన్ టాయ్స్, చెప్పులు, దాంతోపాటు చాలా రకాల మనకి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక నేనైతే ఏమి ఇక్కడ తీసుకోలేదులేండి వుడెన్ టాయ్స్ కూడా. అగరబత్తి వెలిగించుకునేది చూసాం కానీ 250 అలా చెప్పారు, నాకు ఎందుకో వద్దనిపించింది, ఇంకా ఆగిపోయాము. అండ్ ఇక్కడ ఇంకా మధ్యలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. లైక్ అక్కడ మనకి స్వీట్ కార్న్ ఉందన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ చేతన్ కోసం ఒక వాచ్ చూద్దాము, ఏదైనా చిన్నది దొరికితే అన్నట్టుగా చూస్తున్నారు. వాడైతే వాచ్కి చాలా ఇష్టం చూపిస్తున్నాడు అనమాట, అడుగుతూ ఉన్నాడు. బట్ ఇంకా వాడికి ఎక్కడ సరిగ్గా సైజ్ కానీ ఏమీ దొరకట్లేదు అనమాట. చింతరపతిలో చూసాం కానీ అక్కడ కూడా సెట్ అవ్వలేదు, ఇక్కడ కూడా చూస్తున్నాం కానీ ఇంక సెట్ అవ్వట్లేదు అనమాట. ఈలోగా ఇంకా పక్కన వేరే స్టాల్ ఉంటే నేను అక్కడికి వచ్చి ఇంకా ఈ జంతికలు వేసే చూస్తున్నాను. నాకు ఎందుకో ప్రైస్ అంత సాటిస్ఫైడ్గా అనిపించలే, 300 సంథింగ్ అట్లా చెప్పాడు కానీ, బట్ నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు అనమాట. సర్లే చూద్దాంలే, బయట ఎక్కడైనా వేరే ఆప్షన్స్ కూడా, ఇప్పుడే అంత అర్జెంట్ ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. అసలు చూద్దాం అన్నట్టు ట్రై చేశాను కానీ బట్ నాకు సాటిస్ఫైడ్గా అనిపించలేదు, ఇంకా అందుకే పక్కన పెట్టేశాను. తర్వాత అయితే పక్కనే చెప్పల్ స్టోర్ ఉందన్నమాట. ఇక్కడైతే స్లిప్పర్స్ మనకి 250, 200 ఆ రేంజ్లోనే ఉన్నాయి. అన్నీ మ్యాక్సిమం 250 అనమాట, కానీ చాలా బాగున్నాయి. ఇవన్నీ ఫ్యాన్సీగా కొంచెం పార్టీ వేర్ స్టైల్లో యూస్ చేసుకోవడానికి బాగుంటాయి కదా, చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాను నేను. చాలా రకాలు ఉన్నాయిలేండి, చాలా బాగున్నాయి అనిపించింది. నేను కూడా ఒక పేరు అయితే తీసుకున్నాను, అది మీతో ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎనీ 250, ఎనీ 200 అని బోర్డ్స్ పెట్టేసి సేల్ చేస్తున్నారనమాట. సో ఈ బ్లాక్ చూస్తున్నారు కదా, దీనిలోనే ఆలివ్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. బ్లాక్ కన్నా ఆలివ్ గ్రీన్ బాగుందనిపించింది, ఇంకా అందుకే అదే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ అన్నీ కూడా చాలా రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట. సో మన ఇష్టం, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్గా ఆడొచ్చు. ఇవాళ వీక్ డే కాబట్టి ఇంకా క్రౌడ్ ఏమీ లేక అంత ఖాళీగా అనిపిస్తుంది మీకు. బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అనిపించింది నాకు. వీడియో తీసుకోవడానికైనా, చేతను ఫ్రీగా పరుగులు పెడుతూ ఆడుకోవడానికైనా ఇదే బెస్ట్ టైం కదా. మామూలుగా క్రౌడ్ ఉంటే వాడంతా ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయలేడు, అందుకని. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉందన్నమాట. సో మేమైతే ఏం తీసుకోలేదులేండి చాక్లెట్ ఫౌంటైన్లో, కానీ అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ జోన్లోకి అడుగు పెడతాను చెప్పాను కదా. ఎవ్రీ జోన్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్లా ఉంది. ఆ స్టాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ రైడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇది ఎంత బాగుందంటే ఇలా చూడటానికి చాలా రకాల రైడ్స్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు పీక్ టైంలో ఇంకా అన్నీ ఆన్ చేసి ఫుల్గా అందరూ తిరుగుతూ ఉన్నారనమాట. చేతనైతే అది చూసి ఫుల్ ఎక్సైట్ అయ్యి హ్యాపీ ఫీల్ అయిపోయి క్లాప్స్ కొట్టేశాడు. చూసారు కదా వాడు ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇంకా అన్ని జోన్స్లోకి వెళ్ళా ఈ జోన్నే వాడు బాగా ఎంజాయ్ చేశాడని చెప్పాలి. మేము వెళ్ళే టైంకి ఏంటంటే అన్ని రైడ్స్ కూడా ఎవరున్నా లేకపోయినా అన్నీ స్టార్ట్ చేసి అన్నీ రన్నింగ్లో పెట్టారనమాట. ఏదో మేము వీడియో తీసుకోవడానికి రెడీగా పెట్టినట్టు అనిపించింది నాకైతే. అన్నీ కూడా చక్కగా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. చేతన్ కూడా అవన్నీ చూసి మంచిగా ఎక్సైట్ అయ్యాడు. సర్లే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కదా అని స్టార్టింగ్ కార్ చూసి బాగుందన్నాడని కార్ ఎక్కిస్తే చూడండి ఫుల్ బిక్కమో వేసేసాడు. వద్దని దించేమన్నాడు అనమాట. అది స్టార్ట్ కూడా చేయలేదు. ఏంటో ఒక్కొక్కసారి బాగానే ఎక్స్ప్లోర్ చేస్తాడు, ఒక్కొక్కసారి ఏంటో ఫుల్ నర్వస్ ఫీల్ అయిపోతాడు. ఇంక సర్లే ఎందుకులే అన్నట్టుగా వాడిని ఇబ్బంది పెట్టడం అని దించేసాం అనమాట. ఈ డ్రాగన్ ట్రైన్ చూసారు, ఇది ఎప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది కానీ నాకు ఈ రైడ్స్ అని చాలా భయం అనమాట. ఎందుకు ఇవన్నీ ఎక్కి మరీ కావాలని భయాన్ని కొనుక్కున్నట్టు అనిపిస్తుంది నాకైతే, అందుకనే ఎక్కట్లేదు. ఫుల్ భయం వేస్తుంది కదా ఎక్కితే, అసలు మామూలు టెన్షన్ కాదు. ఎందుకులే అన్నట్టుగా నేనైతే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదులేండి. మళ్ళీ మా హస్బెండ్ ఇంకా ప్రయత్నం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారనమాట. వాడిని ఏదో ఒక రైడ్ ఎక్కించాలి, వాడిని ఎంజాయ్ చేయించాలి అని.
బట్ వాడు మాత్రం దేనికి యాక్సెప్టెడ్గా లేడు. ఇంకా అక్కడి నుంచి ఆ బాల్ స్పిట్ దగ్గర తీసుకొచ్చారు, బట్ అక్కడ కూడా వద్దని చెప్పాడు. ఇంక సర్లే అని చెప్పేసి మిగిలిన రైడ్స్ అన్నీ చిన్నపిల్లలు ఉంటాయి కదా, సో అవన్నీ చూపిస్తూ తీసుకొస్తూ ఉన్నాం అనమాట ఒక్కొక్కటిగా. బట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మేబీ ఎంజాయ్ చేస్తాడేమో, ఏదో ఒక రైడ్ అన్నీ ఎక్కితే బాగుంటుంది కదా, వాడు కూడా ఫన్ ఫీల్ అవుతాడు కదా అని ట్రైల్ చేసాం, కానీ అవి ఏం వర్కౌట్ కాలేదనమాట. అక్కడ కార్స్ ఉన్నాయి కానీ మేము వెళ్ళే టైం ఖాళీగా లేవు, వెయిట్ చేద్దామంటే వీడు అక్కడ ఉండట్లేదు అనమాట. అటు ఇటు కూడా తిరిగేస్తూ ఉన్నాడు. ఫుల్ ఖాళీగా ఉంది కాబట్టి ప్లేస్ అంతా వాడు కూడా బాగా ఎక్స్ప్లోర్ చేశాడని చెప్పాలి. అండ్ ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ జెయింట్ వీల్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట, చాలా బాగుంది. ఎక్కిన వాళ్ళ ఫీలింగ్ ఏంటో మనకు తెలియదు కానీ చూడటానికి మాత్రం కలర్ఫుల్గా చాలా బాగుందని చెప్పాలి. ఇలా ఎవరైనా ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అయ్యండి లేదంటే భీమవరంలో ఉంటే ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి రండి అనే చెప్తాను నేను. చాలా రీజనబుల్ రేట్ కూడా, ఒక 100 రూపీస్ టికెట్తో మనం చక్కగా అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళని కూడా ఒక 2-3 రైడ్స్ అలా ఎంజాయ్ చేపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి ఎగ్జిబిషన్ అయితే. ఒక్కొక్క జోన్ ఒక్కొక్కలా ఉందన్నమాట. మంచిగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్లో అయితే అనిపించింది. అండ్ ఇక్కడ ఈ రైడ్ చూడండి, చిన్నపిల్లలకంటే అది ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే చూడటానికి భయం వేసింది. ఆ లోపల ఉన్న పిల్లల పరిస్థితి ఏంటో అనిపించింది అనమాట. సో ఇలా మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా నేను చెప్పల్స్ మాత్రమే కొనుక్కున్నాను, ఇంకేం కొనలేదులేండి. చేతన్ కూడా ఏం వద్దంటున్నాడు, కార్స్ లాంటివి అడుగుతున్నాడు అనమాట. అవన్నీ వాడికి ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మేము డైవర్ట్ చేసేసి తీసుకొచ్చేసాం అనమాట. సో ఇంకా వచ్చేటప్పుడైతే ఆ కార్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ కార్లు ఇంకా బయట తీసుకుందాం అక్కడ తీసుకుందాం అని అలా చెప్పి డైవర్ట్ చేస్తూ వచ్చాము. వాడి దగ్గర ఉన్న కార్లు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు అయితే. అసలు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అవ్వచ్చు, తర్వాత మేము అప్పుడప్పుడు కొనవచ్చు, చాలా రకాల టాయ్సే ఉన్నాయి వాడి దగ్గర. ఇంకా అలాంటివి ఎందుకులే అన్నట్టుగా అసలు కొనట్లేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇలా మేము బయటకు వచ్చిన తర్వాత టోటల్గా పిక్చర్ అయితే తీసుకుని మా ఎగ్జిబిషన్ డేని అయితే ఎండ్ చేసేసాము. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.